మడమల నొప్పి నిమిషాల్లో ఖతం. మడమల నొప్పికి వీటి ముందు ఏ పెయిన్ కిల్లర్లు కూడా పనికిరావు. మడమల్లో నొప్పి ఎందుకు వస్తుంది, దాని వెనక కారణాలు ఏమిటి? పదండి ఈ సమస్యని శాశ్వతంగా ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం. మీ మడమల నొప్పికి కారణం ఏంటో తెలుసా? ఉదయం బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టగానే సడన్ గా మడమల్లో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఉన్న పళంగా ఈ నొప్పి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు. ముందు ఎవరైనా తెలిసిన వారిని అడుగుతాం లేదా డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. అప్పుడు తెలుస్తుంది మనకి మడమల్లో ఏదో సమస్య ఉందని. కొంతమంది మీ మడమల్లో ఉన్న బోన్ గ్రో అయిందని చెప్తారు. మరి కొంతమంది మడమల లోపల ఏదో వాపు ఉందని అంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తే మరి కొంతమంది ఆపరేషన్స్ చేయించుకోమని సజెస్ట్ చేస్తుంటారు. దీనివల్ల ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ వీడియోలో మనం మడమల్లో నొప్పి ఎందుకు వస్తుంది, దాని వెనక కారణాలు ఏమిటి, ఈ సమస్యకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి హోమ్ రెమెడీస్ నొప్పిని తగ్గించగలవు అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ మడమల్లో నొప్పి ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఈ సమస్య నుంచి చాలా రోజులుగా బాధపడుతూ శాశ్వతంగా నయం చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా అవసరం. ఎందుకంటే ఇందులో కారణాలను మొదలుకొని ట్రీట్మెంట్ వరకు ప్రతి ఒక్కటి చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా మనం దీని యొక్క కారణాల గురించి తెలుసుకుందాం. ఈ సమస్య మొదలవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది మడంలో ఉన్న బోన్ గ్రో అవ్వడం, దీన్నే క్యాల్కేనియల్ స్పర్ అని కూడా పిలుస్తారు. రెండవది ప్లాంటార్ ఫేషియా అనేది మడమని మరియు వేళ్ల యొక్క బేస్ని కలిపి ఉంచే బ్యాండ్. ఈ ప్లాంటార్ ఫేషియాలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడితే మడమల నొప్పి సంభవిస్తుంది. ఈ 2 సమస్యల యొక్క కారణాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏదైనా ఇంజురీ, ఏదైనా కారణంతో మీ కాళ్ళల్లో దెబ్బ తగిలితే దానివల్ల ప్లాంటార్ ఫేషియాలో వాపు ఏర్పడి మడమల్లో నొప్పి వస్తుంది. రెండవ ప్రధాన కారణం ఏమిటంటే చాలామంది అమ్మాయిలు కాళ్ళకి హై హీల్స్ ధరిస్తూ ఉంటారు. హీల్స్ వల్ల కాళ్ళల్లో ఉన్న బ్యాలెన్స్ పోతుంది. ఫలితం ప్లాంటార్ ఫేషియాలో వాపు ఏర్పడుతుంది. ఈ వాపు వల్ల ఆడవారిలో ఎక్కువగా మడమ నొప్పి సంభవిస్తుంది. అదేవిధంగా పురుషుల్లో కూడా కొంతమంది ధరించే షూస్ ఫిట్గా కంఫర్టబుల్గా లేకపోవడం వల్ల లేదా షూ యొక్క సోల్ మరి హార్డ్గా ఉండడం వల్ల కూడా హీల్ భాగంలో ప్రెషర్ ఎక్కువై నొప్పికి దారితీస్తుంది. మూడవ కారణం ఇంట్లో ఉండే టైల్స్. ఈ టైల్స్ యొక్క సర్ఫేస్ హార్డ్గా ఉండడం లేదా ఎక్కువసేపు నిలబడి ఉండడం, ముఖ్యంగా మహిళలు కిచెన్లో ఎక్కువసేపు నిలుచొని ఉండడం కూడా ఈ సమస్యకి ఒక రకమైన కారణంగా మారుతుంది. నాలుగో ముఖ్యమైన కారణం ఏమిటంటే కాల్షియం లేదా విటమిన్ డి యొక్క లోపం. ఈ 2 పోషకాల లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల కూడా నొప్పి మొదలవుతూ ఉంటుంది. ఇవే కాకుండా కొన్నిసార్లు రుమటైడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల వల్ల కూడా నొప్పి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయానికి వస్తే ఈ సమస్య యొక్క ట్రీట్మెంట్. పదండి ఈ సమస్యని శాశ్వతంగా ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ సమస్యకు మందులు వాడాలనుకుంటే ఆయుర్వేద మందులను వాడమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ సమస్యకి మీరు ఉపయోగించే పెయిన్ కిల్లర్లు కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందిస్తాయి. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయం మీకు తెలియనిదేం కాదు. ఆయుర్వేదంలో ఈ సమస్యను దూరం చేయడానికి కొన్ని శక్తివంతమైన హెర్బ్స్ మరియు థెరపీలు ఉన్నాయి. వీటి వల్ల శాశ్వతంగా మీ సమస్య నయమవుతుంది. అందుకే నేను మీకు సజెస్ట్ చేసే విషయం ఏమిటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజమైన ఆయుర్వేద మందులను వినియోగించడం. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎక్కడో విని చదివి లేదా చూసి ఆయుర్వేద మందులు వాడవద్దు. ఎందుకంటే మీ బాడీని పూర్తిగా స్టడీ చేసి సిఫార్సు చేసిన మందులు మాత్రమే
మీ సమస్యని శాశ్వతంగా నయం చేయగలవు. అందువల్ల మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించవచ్చు, లేదా ఆన్లైన్లో మమ్మల్ని కూడా కన్సల్ట్ కావచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కావాలంటే మీరు నేరుగా వర్ధన ఆయుర్వేద హాస్పిటల్ని కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి రకరకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 75,000 కీళ్ల సర్జరీలను నివారించాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచీలు ఉన్నాయి. మేము మొదట మీ లక్షణాలను చూసి మీ బాధను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఎలాంటి మెడిసిన్ మరియు థెరపీలు సిఫార్సు చేస్తామంటే వాటిని వాడిన తర్వాత మీకు వ్యాధి యొక్క దాఖలాలు కూడా కనిపించవు. ఇక ఈ సమస్యకి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉపయోగించాలి, లేదా ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉపయోగిస్తే మీ సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది అని తెలుసుకునే ముందు అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుంది, దీని వెనుక ఉన్న కారణం ఏంటి అని తెలుసుకోవడానికి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, డయాగ్నోస్ చేయించుకోండి. హోమ్ రెమెడీస్లో మొట్టమొదటిది, ఒక స్టీల్ బాటిల్ లేదా టెన్నిస్ బాల్ తీసుకొని దాన్ని మీ కాళ్ళ కింద పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు రోల్ చేయండి. ఇలా రోల్ చేయడం వల్ల మీ ప్లాంటార్ ఫేషియా రిలాక్స్ అవుతుంది, అలాగే వాపు కూడా తగ్గుతుంది, మీ నొప్పి నుంచి ఉపశమనం అందుతుంది. ఇలా రోజు ఉదయం మరియు సాయంత్రం 2 సార్లు చేయండి. రెండవది, నేల మీద ఒక టవల్ లేదా ఏదైనా క్లాత్ని పరిచి దాన్ని మీ కాళ్ళ వేళ్లతో ముందుకి వెనక్కి లాగండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు చేయడం. ఇలా చేయడం వల్ల మీ మడిమ భాగంలో ఉన్న మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ఫలితం నొప్పి తగ్గడంలో సహాయపడుతుంది. మూడవది, ఇది చాలా ముఖ్యమైనది. ఇందాక చెప్పినట్టు హై హీల్స్ వేసుకుని అలవాటు ఉంటే అది మానుకోండి. ఒకవేళ మీ షూస్ హార్డ్గా ఉంటే మార్కెట్లో సిలికాన్ ప్యాడ్స్ దొరుకుతాయి, వాటిని మీ షూలో వేసి ఉపయోగించండి, లేదా ఆర్థోకేర్ ఫుట్వేర్ వాడండి. ఈ ఫుట్వేర్ చాలా స్మూత్గా ఉంటుంది, దీనివల్ల మడమ భాగంలో వాపు తగ్గుతుంది, మీ నొప్పి నుంచి త్వరితంగా ఉపశమనం కలుగుతుంది. మీ నొప్పి నుంచి త్వరితంగా ఉపశమనం పొందడానికి సింపుల్ టెక్నిక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇక 4వది, కాంట్రాస్ట్ బాత్. 2 టబ్స్ తీసుకొని ఒక దాంట్లో హాట్ వాటర్తో మరొక దాన్ని పూర్తిగా నార్మల్ వాటర్తో నింపండి. ఇప్పుడు మీ కాళ్ళను ముందు హాట్ వాటర్లో 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో 2-3 నిమిషాలు ఉంచండి. ఇలా 4 నుంచి 5 సార్లు రిపీట్ చేయండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీన్ని ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల వాపు వెంటనే తగ్గుతుంది. ఈ 4 రెమెడీస్ని ఫాలో అవ్వండి. ఇంట్లోనే సహజంగా నొప్పి నుంచి ఉపశమనం వెంటనే పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మడమల నొప్పితో బాధపడుతున్న వారికి షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.